హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ క్రికెట్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్లే ముందు మనం మాట్లాడుకున్న లాస్ట్ ఎస్ఆర్హెచ్ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ అడిగా. ఆ క్వశ్చన్ కి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ రోజు నుంచి మన ఛానల్లో రెగ్యులర్ గా T20 వరల్డ్ కప్ యొక్క వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి క్వాలిటీ కంటెంట్ అయితే ఇస్తా. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్లే ముందు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే వచ్చా. రేపు జరుగుతున్న ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ లో మన ఇండియన్ టీం నుంచి ఏ బ్యాట్స్మెన్ హైయెస్ట్ రన్స్ కొడతారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే క్రికెట్ ఫ్యాన్స్ రెడీయా? T20 వరల్డ్ కప్ ఫీవర్ అయితే స్టార్ట్ అయ్యింది. మెయిన్ గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లేకుండా ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ ఆడబోతుంది మన యంగ్ ఇండియన్ టీం. మరి వాళ్ళందరూ లేకుండా మనం గెలుస్తామా? సో దాని గురించి మీకైతే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాం. మన టీమిండియాలో బెస్ట్ ఓపెనర్స్ లైక్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఉన్నారు. అండ్ బెస్ట్ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి అండ్ వరల్డ్ బెస్ట్ పేసర్ అయిన బూమ్రా, వరల్డ్ లోనే T20 నెంబర్ 1 ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా, ఇంకా ఇవన్నిటితో పాటు మన బెస్ట్ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్. వీళ్ళందరూ ఉన్నాక మన టీం కప్పు కొట్టకపోవడం కష్టమా? ఇంకా మన టీమిండియా అయితే కప్పు కొట్టడం పక్కా. ఎంతమంది ఆ డే గురించి ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా రేపు జరుగుతున్న మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే రేపు మన టీమిండియా T20 వరల్డ్ కప్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తుంది. సో ఈ వీడియోలో మనమైతే ప్రతి ఒక్క విషయం గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంకా ఈ వీడియోలో మాట్లాడుకున్న మెయిన్ పాయింట్స్ విషయానికి వస్తే, ఇంకా ఫస్ట్ పాయింట్ గా 2 టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్, సెకండ్ పాయింట్ గా పిచ్ రిపోర్ట్, కీ ప్లేయర్స్ టు వాచ్ అవుట్, ప్లేయింగ్ 11 అండ్ ఫైనలీ మ్యాచ్ ప్రిడిక్షన్. ఇంకా ఇవన్నిటి గురించి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇండియా వర్సెస్ యూఎస్ఏ. ఇంకా ఈ మ్యాచ్ అయితే సాటర్డే 7 PM కి జరుగుతుంది అట్ ముంబై. ఇంకా ప్రతి ఒక్కరికి వస్తున్న డౌట్, ఈ మ్యాచెస్ అన్ని ఎక్కడ చూడాలి? ఇంకా దాని గురించి మాట్లాడుకున్న జియో హాట్స్టార్ అండ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈ రెండిట్లో లైవ్ అయితే వస్తుంది. ఇంకా జియో హాట్స్టార్ లో అయితే జియో కస్టమర్స్ అందరికీ ఫ్రీనే. ఇది మ్యాచ్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇంకా ఇండియా వర్సెస్ యూఎస్ఏ యొక్క 2 టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రెండు టీంల మధ్య జస్ట్ ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే జరిగింది. అది కూడా 2024 T20 వరల్డ్ కప్ లోనే ఒక మ్యాచ్ ఆడారు. ఇంకా ఆ మ్యాచ్ విషయానికి వస్తే ఇండియన్ టీం గెలిచిన లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ ఎలా జరిగిందో మనం చూసాం. ఇంకా ఆ మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి వచ్చిన యూఎస్ఏ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే టోటల్ 20 ఓవర్స్ లో 110 రన్స్ మాత్రమే చేసింది. 111 టార్గెట్ తో వచ్చిన ఇండియన్ టీం చాలా ఈజీగా ఫినిష్ చేస్తుంది అనుకున్నాం. బట్ ఆ మ్యాచ్ మాత్రం 18 ఓవర్స్ వరకు వెళ్ళింది. మా ఇండియన్ టీం టోటల్ గా 18 ఓవర్స్ వరకు వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు పిచ్చెస్ ఎంత స్లోగా ఉండేవి. బట్ వాళ్ళ బౌలర్స్ కూడా ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ వేసారని చెప్పాలి ఆ రోజు. సో అందుకే యూఎస్ఏ టీం ని అంత తక్కువ అంచనా అయితే వేయొద్దు. ఇది 2 టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇంకా ఈ మ్యాచ్ గురించి పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మెయిన్ గా ఈ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది కాబట్టి అక్కడైతే బెస్ట్ రెడ్ సాయిల్ పిచ్చెస్ అయితే ఉంటాయి. హై స్కోరింగ్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రౌండ్ అని చెప్పాలి ముంబై. ఎలాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయో అలాంటి బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయని చెప్పాలి బౌలర్స్ కూడా. సో ముంబై ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రౌండ్ అని చెప్పొచ్చు బ్యాటింగ్ ఫ్రెండ్లీతో పాటు బౌలర్స్ కూడా. మాక్సిమం ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 250+ రన్స్ కొట్టడం పక్కా. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ చూసుకుంటే కీ ప్లేయర్స్ టు వాచ్ అవుట్. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం తరపున ఏ ప్లేయర్ అదరగొడతాడో చూద్దాం. మెయిన్ గా ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ అవబోతుంది ఇండియన్ టీం కి. ఇప్పుడు జరుగుతుంది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి వాళ్ళ ప్లేయింగ్ 11 సెట్ చేసుకోవడానికి, వాళ్ళ బెస్ట్ కాంబినేషన్స్ తో రావడానికి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతుంది. మెయిన్ గా ఇషాన్ కిషన్ ఓపెనర్స్ గా వస్తాడా? హర్షిత్ రాణాకి ప్లేయింగ్ 11 లో ప్లేస్ ఉంటుందా? కుల్దీప్ యాదవ్ ని ఇంకో స్పిన్నర్ గా తెస్తారా? ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ తో అయితే ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అందుకే ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్ ఎవరు అవ్వబోతున్నారని చూసుకుంటే మాక్సిమం 100% ఇషాన్ కిషన్ అవ్వబోతున్నాడు అనుకుంటున్నాం. తన దగ్గర నుంచి ఇంకో ఎక్స్ట్రాడినరీ నాకైతే చూడాల్సి వస్తుంది మ్యాచ్ లో. మాక్సిమం తనే ఓపెనర్ గా వస్తాడని సూర్యకుమార్ యాదవ్ కూడా ఫిక్స్ చేశాడు కాబట్టి తనకైతే బెస్ట్ ఛాన్స్ అని చెప్పాలి మరొకసారి ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పటికే న్యూజిలాండ్ సిరీస్ అయినవని అండ్ రీసెంట్ గా జరిగిన వార్మప్ మ్యాచ్ అయినవని ఈ 2 మ్యాచెస్ అయితే వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు. తనైతే కంటిన్యూస్ గా టీమిండియాలో ఉండాలంటే ఈ T20 వరల్డ్ కప్ అయితే చాలా ఇంపార్టెంట్ గా మారిపోయింది అభిషేక్ శర్మకి అండ్ ఇషాన్ కిషన్ కి. ఇంకా వేరే ప్లేయర్స్ విషయానికి వస్తే శివం డూబే, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ వీళ్ళు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలి మ్యాచ్ లో. ఇంకా మన టోటల్ టీం అయితే వేరే లెవెల్ గా సెట్ అయింది. ఇది ప్లేయర్స్ టు వాచ్ అవుట్. ఇంకా మనం డైరెక్ట్ గా ప్లేయింగ్ 11 విషయానికి అయితే వెళ్ళిపోతాం. మరి ఈ ఫస్ట్ T20లో ఎలాంటి ప్లేయింగ్ 11 తో వస్తుంది ఇండియన్ టీం అనుకుంటున్నారు? మీ బెస్ట్ ప్లేయింగ్ 11 అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా మనం ప్లేయింగ్ 11 చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్ గా అభిషేక్ శర్మ, సెకండ్ పొజిషన్ లో ఇషాన్ కిషన్, థర్డ్ పొజిషన్ లో తిలక్ వర్మ. ఈ టాప్ 3 లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్ అయితే పక్కాగా ఫిక్స్ అయ్యారు టాప్ 3 లో. ఇంకా ఫోర్త్ పొజిషన్ లో మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఫిఫ్త్ పొజిషన్ లో హార్దిక్ పాండ్యా, సిక్స్త్ పొజిషన్ లో రింకు సింగ్, సెవెంత్ పొజిషన్ లో శివం డూబే, ఎయిత్ పొజిషన్ లో అక్షర్ పటేల్, నైన్త్ పొజిషన్ లో హర్షదీప్ సింగ్, 10th పొజిషన్ లో వరుణ్ చక్రవర్తి అండ్ 11th అండ్ ఫైనల్ పొజిషన్ లో బూమ్రా. ఇది టీమిండియా యొక్క బెస్ట్ ప్లేయింగ్ 11. మరి ఈ ప్లేయింగ్ 11 లో ఏ ప్లేయర్ అదరగొడతాడు అనుకుంటున్నారు ఈ మ్యాచ్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.